ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ కుక్కట్పల్లి కైత్లాపూర్ గ్రౌండ్స్ లో జరిగే ప్రత్యేక సంచిక వెబ్సైట్ ఆవిష్కరణ బహిరంగ సభ ఏర్పాట్లను శత జయంతి ఉత్సవాల చైర్మన్ టీడీ జనార్దన్, నందమూరి రామకృష్ణ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సినీ నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ సినీ తారలు హాజరు కానున్నారని అన్నారు. ఈ నెల 28వ తేదీలోపు నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డును బహుకరించాలని ప్రధాన మంత్రిని ఇదే వేదిక నుండి డిమాండ్ చేయబోతున్నామని అన్నారు. ఉన్నప్పుడు గాని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అవినీతి అనే దానికి ఎక్కడా కూడా స్థానం లేకుండా నీతిగా నిజాయితీగా అద్భుతమైన పరిపాలన చేశారు. వారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా సెక్రటేరియట్కి రావటం కానీ, ఇదిగో ఈ పని చేసి పెట్టండి, ఆ పని చేసి పెట్టండి అని అడగటం కానీ కూడా లేకుండా నీతిగా నిజాయితీగా ఎవరు వేలెత్తి చూపించడానికి వీల్లేనటువంటి పద్ధతిలో మరి పరిపాలన చేశారన్న సంగతి తెలుసు. నటుడుగా, నాయకుడుగా, దర్శకుడుగా, అలాగే సినిమా డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో విజయాలను సాధించినటువంటి రామారావు గారు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన సంగతి మనకు తెలుసు. ఇన్ని విజయాలు సాధించిన ఈ మహానుభావుడికి రేపు మేమందరం కలిసి ఇక్కడ ఇదే వేదిక నుంచి డిమాండ్ చేయబోతున్నాం ప్రధానమంత్రి గారికి. అంతటి గొప్ప వ్యక్తికి ఇంతవరకు భారతరత్న అనే అవార్డు ఇవ్వకపోవటం శోచనీయం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఉన్న శత జయంతి ఉత్సవాల సందర్భంగా 28వ తారీఖు నాటికైనా ప్రధానమంత్రి గారు తప్పనిసరిగా ఎన్టీ రామారావు గారికి మరి స్వాగతం. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటేనన్న 10 కోట్ల తెలుగు ప్రజల ఆరాధ్య కథానాయకుడు, 10 కోట్ల తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, 10 కోట్ల తెలుగు ప్రజల అన్నగారు, మాకు నాన్నగారు, మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళ్ళ ప్రపూర్ణ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో ఒక భాగంగా రేపు ఇక్కడ హైదరాబాద్లో కుక్కట్పల్లి కైత్లూర్ గ్రౌండ్స్లో జరగబోతున్నది పండుగ వేదిక. మరి ఈ సమావేశానికి అందరూ ఆహ్వానితులే. ఈ పండుగ అనేది సినీ రంగం, కుటుంబం, రాజకీయం అందరూ సమక్షంలో జరగబోతున్నది. ముఖ్యంగా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు అందరివాడు. జరిగిన కార్యక్రమంలో అక్కడ ఎన్టీ రామారావు గారి కుమారులను, కుమార్తెలను ఆహ్వానించి గౌరవించటం జరిగింది. ముందు అనుకున్న నిర్ణయం ప్రకారం బాలయ్య బాబు గారి సూచన మేరకు. ఆ తర్వాత ఇక్కడ మొత్తం ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని అన్ని తరాలు, మనవలు మనవరాళ్ళ వరకు రేపు వేదిక మీద ఉంచి గౌరవించుకోబోతున్నాం. అలానే ఆయన సినిమా నుంచి ప్రారంభమైంది వారి జీవితం. సినిమాలలో వారితో కలిసి పనిచేసినటువంటి వారందరినీ కూడా ఈ తరం వారితో సహా సినిమా కుటుంబాన్ని కూడా రేపు వేదిక మీద ఉంచి గౌరవించబోతూ ఉన్నాం. అంతేకాదు, పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రముఖుల్ని కూడా వేదిక మీద నుంచి గౌరవించబోతూ ఉన్నాం. అలానే మా సావనీర్ కమిటీ సభ్యులందరూ కూడా దీనికి ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నారు. పార్కింగ్ దగ్గర నుంచి, వేదిక దగ్గర నుంచి గ్రౌండ్ వరకు ఎక్కడ ఏ దారి ఉండాలి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఎలా చేయాలనేది గత 3 రోజులుగా గ్రౌండ్లో అవిశ్రాంతంగా మా సావనీర్ కమిటీ సభ్యులంతా పనిచేస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు. కనుక ఇంకా